హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తపస్వి డిజైనర్ స్టూడియో. అందరూ ఎలా ఉన్నారు? సారీ ఫర్ నాట్ పోస్టింగ్ ఎనీ రీల్స్ అండి. కొంచెం పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నాను. బట్ ష్యూర్లీ ఆఫ్టర్ 1 to 2 వీక్స్ ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజు వచ్చేసరికి ఒక చిన్న టిప్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే మనం అంబ్రెల్లా స్కర్ట్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, సర్కులర్ స్కర్ట్స్ కానీ, ఫ్రాక్స్ కానీ చేస్తాం కదా. వాటికి స్టిచ్ చేశాక పైన కింద కొంచెం హెచ్చు తగ్గుల్లాగా వస్తాయి. సో అది ఎలా సెట్ చేసుకోవచ్చు, డ్రెస్ మొత్తం అయిపోయాక కాకుండా ఫస్ట్ లోనే అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సో మీకోసం అని చెప్పి మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకోవాలి. అండ్ దెన్ దాన్ని 4 ఫోల్డ్స్ చేయాలన్నమాట. లైక్ హౌ ఐమ్ షోయింగ్ ఇన్ మై వీడియో అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ దెన్ అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని అది మొత్తం ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ముఖ్యంగా ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫర్ షూర్ గా, బికాజ్ అది తొందరగా ఇలా జారినట్టు అయిపోతుంది కదా. అండ్ దెన్ కింద ఎడ్జెస్ ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో అది కట్ చేసుకోవాలి. నేను ముందే కట్ చేసేసుకున్నాను. సో కాబట్టి మీకు వీడియోలో చూపించట్లేదు. ఫైనల్ లుక్ మాత్రం నేను తర్వాత చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకుంటాను నా ఎనీథింగ్ డ్రెస్సెస్ కి కానీ, లెహెంగాస్ కి కానీ కింద సర్క్యులర్ ప్యాటర్న్ కట్ చేసేటప్పుడు. అండ్ మీకు ఇంకా డౌట్ వస్తే ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. యూ కెన్ సీ నాకు కొంచెం స్లైట్ గా డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ని నేను స్టిచ్ చేసేటప్పుడు కవర్ చేసేస్తాను ఆర్ ముందే కట్ చేసేసుకుంటాను. అండ్ అండ్ ఈ డ్రెస్ ఎలా వచ్చింది అనేది మీకు తొందరలో రివీల్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ అండ్ టిప్స్, డూ లెట్ మీ నో అండ్ కమెంట్ డౌన్ ఫర్ మోర్ టిప్స్. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అయితే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది టిప్ అని. బాయ్ గైస్.